మీరన్నట్టు ఇక్కడ కొలికపూడి గారి అంశం తీసుకుంటే, ఆయన అమరావతి ఉద్యమం నేపథ్యంగా ఎదగడం, అంటే ఆయన కూటమికి ముందు అంటే గతంలో 2019, 2024 మధ్యలో ఆయన వ్యవహారశైలి ఎలా ఉన్నది? టీడీపీకి ఆయన ఎలా తోడ్పాటు అందించారు? ఈ విషయాలన్నీ బేరీజు వేసుకొని ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంగా ఆయన ఎన్నుకున్నారు ప్రజలు. ఆ రకంగా ఆయన ఈరోజు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో, వివిధ సమస్యల రూపంలో ఆయన గ్రౌండ్‌లోకి వెళ్ళినప్పుడు, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కొంత అనుభవరాహిత్యం నుండి లేదా పదవిలోకి రావడం వల్లనండి కొన్ని పొరపాట్లు, తప్పిదాలు జరిగాయి. ఆయనను కొన్నిసార్లు మందలించడం కూడా జరిగింది. కాకపోతే ఒక పార్టీకే అల్టిమేటమ్ ఇచ్చాడు ఆయన. రమేష్ రెడ్డి మీరు ఇందాక అన్నట్టుగా. సో, ఆ వ్యవహారం చూసినప్పుడు ఏమైతదంటే, ఒక పార్టీకి అల్టిమేటమ్ ఇయ్యడం అన్నటువంటిది ఖచ్చితంగా డిసిప్లిన్ యాక్షన్ కిందకి వస్తది. డైరెక్ట్ ప్రెసిడెంట్‌కి అండి. ఆయన ఏమన్నాడు, 24 గంటలు 48 గంటల్లో మీరు ఇతనిపైన చర్య తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తాను అన్నట్టుగా మాట్లాడడం. అంటే ఏదైనా ఇంటర్నల్‌గా ఇబ్బంది ఉందంటే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికో, జిల్లా అధ్యక్షుడికో, పార్టీ జిల్లా అధ్యక్షుడికో ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా ఒక మెకానిజం ఉంటది టీడీపీ పార్టీలో. కానీ మీడియా ముందు